హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 సీజన్ 18లో ఇప్పటి వరకు 51 మ్యాచ్లు జరిగాయి. అట్టడుగునున్న జట్ల సంగతి పక్కన పెడితే మిగిలిన జట్లలో ప్లే ఆఫ్ ఎవరు చేరతారనేది ఆసక్తిగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ తర్వాత ఇది మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2025 సీజన్ 18 ప్లే ఆఫ్ మ్యాచ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన 51 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ విజయంతో ప్లే ఆఫ్ రేస్ ఆసక్తిగా మారింది. 10 మ్యాచ్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 7 విజయాలతో ఏకంగా రెండో స్థానానికి చేరింది. మిగిలిన 4 మ్యాచ్లలో ఒకటి గెలిస్తే చాలు గుజరాత్ ప్లే ఆఫ్కు చేరుకుంటుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 10 మ్యాచ్లలో 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. మిగిలిన 4 మ్యాచ్లు గెలిచినా 14 పాయింట్లు లభిస్తాయి. కానీ ప్లే ఆఫ్ అవకాశాలు ఈ జట్టుకు దాదాపు పోయినట్టే. ఇక ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లలో 14 పాయింట్లు సంపాదించింది. ఇక గుజరాత్ టైటన్ 10 మ్యాచ్ల్లో 14 పాయింట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్ల్లో 14 పాయింట్లు సంపాదించాయి. ఇక పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్ల్లో 13 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 మ్యాచ్ల్లో 12 పాయింట్లు, లక్నో సూపర్ జైంట్స్ జట్టు 10 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సంపాదించాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్ల్లో 9 పాయింట్లు, రాజస్థాన్ రాయల్స్ జట్టు 11 మ్యాచ్ల్లో 6 పాయింట్లు, ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్లలో 6 పాయింట్లు, ఇక చివరిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10 మ్యాచ్ల్లో 4 పాయింట్లు మాత్రమే సంపాదించాయి. ఇక ఇప్పటి వరకు ఉన్న పాయింట్ల లెక్కల ప్రకారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మరో మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్కు చేరుతాయి. ఇక పంజాబ్ కింగ్స్ లెవెల్స్ 3 పాయింట్లో ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. 4వ ప్లే ఆఫ్ స్థానం కోసం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గట్టి పోటీ ఉండవచ్చు. ఇక ఈ రెండు జట్లలోని ఒక జట్టుకు 4వ ప్లే ఆఫ్ స్థానం ఖాయం కానుంది.